60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఈరోజు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు పూర్తవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్ని కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు 1.5 సంవత్సరం లోపు మొత్తం అన్ని పనులు పూర్తి చేస్తామని, కొన్ని కొంత ముందుగా అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అన్ని పనులు కూడా 1.5 సంవత్సరం లోపు పూర్తవుతాయి. ఇంతటి అభివృద్ధి పనులని ఈ యొక్క రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను గాని, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్ కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు, మీలో చాలా మంది పొదలకూరు రోడ్డు చూసి ఉంటారు. దాదాపుగా 1,00,000 మంది ఆ దారి గుండా రోజు వెళుతూ ఉంటారు. అక్కడ రోడ్డు పెద్ద చేయాలా, రోడ్డు పెద్ద చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి రోడ్డు వెడల్పు చేసి విశాలమైన రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ వచ్చింది. అదే గాంధీనగర్ రోడ్డు, ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే ఒక మంచి ఏదైతే చక్కటి ఆహ్లాద వాతావరణంలో సెంట్రల్ లైటింగ్. ఆ రెండు చూసిన తర్వాత మిత్రులు, మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు నన్ను అడిగారు. అదే విధంగా కొత్తకాల సెంటర్ లో కూడా మాకు సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పారు. ఆ నిధులు లేవు, చూద్దాం కమలాకర, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. అది మంచిదే కదా, ఎందుకంటే కొత్తకాల సెంటర్ కూడా ఏదైతే పెద్ద రోడ్డు, ఆ దారి గుండా రోజు వేలాది మంది పోతూ ఉంటారని చెప్పి అనుకోకుండా అవకాశం వచ్చింది. నుడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయలు వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు పిలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పొదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాల రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ నేను కోరుకునేది ఒకటే, ఎన్నికలు లేవు, మరో 3 ఏళ్లు ఎమ్మెల్యే ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలకి అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఒకటి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందివ్వడం, రెండోది ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత. అదేవిధంగా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం చేస్తున్నారో మీకు తెలుసు. ఏదైతే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు గారి నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి కష్టంతో ఈ పెట్టుబడులు అన్ని వస్తూ ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా జీవించాలని కోరుకుంటూ, కోడూరుపాడు గమలపాడులో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన కూడా ఈ టెక్నో ఒలింపియాడ్, సిమోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.